నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. అక్క ముందుగా మీకు భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు, పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా. థ్యాంక్ యూ పద్మిని. కళ బాగా పెరిగిపోయిందే పెళ్లి రోజున. అవునవును. లైట్లు అక్కర్లేదు ఇంకా. యాహ్! చాలా చాలా అద్భుతం. భీష్మ ఏకాదశి నాడే మీ వివాహం జరిగింది. బావగారికి చాలా కలిసొచ్చిన రోజు. అవునా? ఎందుకంటే మీరొచ్చారు గదా! వచ్చాను. ఒడుగు కూడా ఆయనకి భీష్మ ఏకాదశి నాడే అయిందిట. ఓకే. ఓకే. అంతకుముందు 2 సంవత్సరాల క్రితమే ఒడుగు చేశారు అత్తయ్య గారు వాళ్ళు. హ్మ్. భీష్మ ఏకాదశి నాడే ఒడుగైంది. పెళ్లి కూడా భీష్మ ఏకాదశి నాడే అయింది. సూపర్. అద్భుతం. అక్క భీష్మ ఏకాదశి చాలా చాలా అసలు ఏకాదశులు అంటేనే పరవశించి మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందున భీష్మ ఏకాదశి అంటే ఇంకా చెప్పనే అవసరం లేదు. భీష్మాచార్యుల వారంటే అసలు మహాభారతం చదివిన వాళ్ళందరూ ఆయన ఫ్యాన్స్ అయిపోవాల్సింది, అందులో ఇంకా తిరుగులేదు. అలాంటి అపర యోధుడు ఆయనను స్మరించుకుని ఆయనకి తర్పణాలు వదిలేటటువంటి రోజు ఖచ్చితంగా మరి ఏ ఏకాదశి చేసినా చేయకపోయినా భీష్మ ఏకాదశిని ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా చేసుకుంటూ ఉంటారు. చెప్పండి, భీష్మ ఏకాదశిని ఎలా చేసుకోమంటారు? అసలు మహాభారతం చూస్తూ ఉంటే ఆయన ప్రతిజ్ఞ చేస్తూ ఉంటే ఆపేయాలనిపిస్తుంది మనకనమాట. వద్దు వద్దు, తండ్రి కోసం అంత ప్రతిజ్ఞ, పెళ్ళే చేసుకోను అని చెప్పి అంత ప్రతిజ్ఞ ఎలా చేస్తావు, ఆగు, మాట్లాడదాంలే, మాట్లాడడానికి ఎవరో ఒకళ్ళు రారా నీ వైపు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి అంటే తల్లిదండ్రులని వాళ్ళ కోరిక ఎలా తీర్చాలి అనేది ఎలా అయినా సరే మనకి ఏదన్నా కానివ్వు ఆ పట్టు వదలకుండా పిల్లలకి నేర్చుకోవాల్సిందనమాట ఇది. ఆయన ఎంత చక్కగా ఆ తండ్రి మాటకి, తండ్రి ఇష్టానికి ఎట్లా గౌరవం ఇచ్చాడు అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే కురువంశ వృద్ధుడు అంటే కురువంశాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా చూసిన వృద్ధుడు అనమాట. ఇంకోటి, ఆయన ఎప్పుడైనా కూడా అస్త్రం పట్టుకుంటాడేమోననే భయం వేసేదట అందరికి. అంత ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండేవారట. కాబట్టి ఆయన ఆయన వల్లే మనకి విష్ణు సహస్రనామం కూడా అద్భుతం. ఈరోజు విష్ణు సహస్రనామ జయంతి కూడా. కాంచి పరమాచార్య గారు అడిగారట, విష్ణు సహస్రనామం చెప్పేటప్పుడు మరి మళ్ళా మనకి ఎలా వినపడింది అది అని అంటే గనక, సహదేవుడి మెడలో స్ఫటికం లింగం ఉందిట. ఆ స్ఫటిక లింగం ఏంటి అని అంటే విన్న శక్తినంతా కూడా తనలో హిముడ్చుకుంటుందట. ఆ తర్వాత ఆ శక్తినంతా మళ్ళీ బయటికి వెలికి చేయడం జరిగింది అనమాట. ట్రాన్స్ఫర్ అంటే పరమాచార్య గారు అన్నారనమాట, ఆ రోజుల్లో అది టేప్ రికార్డర్ అనమాట. మరి ఇప్పుడు టేప్ రికార్డర్స్ ఉపయోగించుకొని మనం ఎందుకు చదువుకోకూడదు, ఇప్పుడు యూట్యూబ్ వింటూ విష్ణు సహస్రనామం కానీ శ్యామలా దండకం కానీ ఎందుకు చదువుకోకూడదు అనే దానికి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. అసలు ఈ కాంట్రడిక్ట్ చేసే వాళ్ళకి నమస్కారం, సతకోటి నమస్కారాలు. మేము ఎలా అయినా పూజలు చేసుకుంటాం, మమ్మల్ని వదిలేయండి. అది అంటే నేను తెలియని వాళ్ళకి చెప్తున్నా, అయ్యో అవునా, వినడం రాయడం రాదు, మరి అప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు, వినాలనిపిస్తుంది. వింటూ ఉంటే గ్రహణ శక్తి ఉండి చదవడం వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. అసలు వేదం ఎలా వినిపించింది? వినటం ద్వారానే కదా. ఓరి నాయనో. కాబట్టి అట్లా మనము ఎవరైనా కానీ చదవడం రాకపోయినా కానీ విష్ణు సహస్రనామం తప్పకుండా వినండి. నేను ఎందుకు చెప్పాను ఇది అని అంటే, ఆ రోజుల్లో కూడా టేప్ రికార్డర్ లానే స్ఫటికలింగం ఎలా అయితే మనకు ఉపయోగపడిందో అలానే ఇప్పుడు మీరు యూట్యూబ్లో విన్నా, టేప్ రికార్డర్లో విన్నా, మీ ల్యాప్టాప్లో పెట్టుకున్నా కూడా అలానే వినిపిస్తుంది. అసలు భగవంతుడి నామం వినకుండా ఉండేదానికంటే ఇలా అయినా వింటున్నాం అనే ఆనందం అనేది చాలా ఇంపార్టెంట్. విష్ణు సహస్రనామం వింటూ ఉంటే చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ చదువుతూ ఉంటే ఒక 10-15 రోజులు చదివిన తర్వాత చాలా స్పీడ్గా వచ్చినప్పుడు మనకి మన మీద ఒక పాజిటివిటీ ఏర్పడి, అబ్బా భలే చదివేమి, భలే వచ్చేసిందే అని అనిపిస్తుంది. అప్పుడు మీ మీద మీకు నమ్మకం అనేది కూడా అలా పెరుగుతుంది అనమాట. అయితే రేపటి రోజున భీష్మ ఏకాదశి కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ చేసుకోండి. అలాగే పిల్లలకి నేర్పించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు పిల్లలకి ఇప్పుడే ఏం నేర్పించేస్తాం, రేపు మొత్తం ఒకేసారి చదివించలేం కదా పిల్లలతో అనిపిస్తే గనక, శ్రీరామ 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 అని 3 సార్లన్నా అనిపించండి పిల్లల చేత. మనకు ఉంది కదా, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలని. అట్లా 3 సార్లు అంటే విష్ణు సహస్రనామం మొత్తం చదివినట్టు అని చెప్పి ఈశ్వర ఉవాచ అనమాట, పార్వతీదేవికి చెప్తారు.
కాబట్టి అలా శ్రీరామ 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 అన్న అనిపించండి పిల్లలతో చాలా మంచిది. మనం ముందు ఇదే కదా బాధపడుతున్నాం, పిల్లలు పిల్లలు మాట వినట్లేదు అని చెప్పి. అయితే ఎవరికైనా కూడా విష్ణు సహస్రనామం బుక్ గనక ఇస్తే చాలా మంచిది. లలిత విష్ణు సహస్రనామాలు ఉంటాయి బుక్స్ కలిపి తప్పకుండా ఇవ్వచ్చు. రేపు ఇమ్మంటారా? రేపు ఇవ్వండి. లేదు అంటే గనక విష్ణు సహస్రనామం 10 రూపీస్ కూడా ఓన్లీ విష్ణు సహస్రనామం బుక్కే ఉంటుంది, లక్ష్మీ అష్టోత్తరం ఉండి, అదైనా కానీ తప్పకుండా ఇవ్వండి. ఎవరికైనా విష్ణు సహస్రనామం బుక్ అలా ఇస్తే చాలా మంచిది. గురువు అనుగ్రహం అనేది కలుగుతుంది అన్నమాట. తప్పకుండా మనకి ఆయన సంతోషిస్తాడు. కాబట్టి అలా దానం చేయడం అనేది చాలా మంచిది. అయితే ఇంకోటి ఏంటి, రేపు ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయి, అట్లా ఎలా మనకి ఆర్థిక ఇబ్బందులు తొలగాలి అని అనుకుంటే గనక విష్ణు సహస్రనామం వినేటప్పుడు లక్ష్మీదేవికి మా అష్టోత్తరం కూడా వింటాం కదా, చక్కగా అన్నపరవాణం చేసి పెట్టండి. మీకు దొరికితే ఆవు పాలు లేదంటే మామూలు పాలతో చక్కగా అన్నం పరవాణం చేసి పెడితే అమ్మవారికి చాలా ఇష్టము. అయితే ఏకాదశి నాడు మనము తినము. నైవేద్యం కూడా చాలా మంది ఫలాలు అవే పెడతారు. మీరు పారణ చేసేటప్పుడు పెట్టినా పర్వాలేదు. అయితే మర్నాడు ద్వాదశి నాడు పెట్టినా కూడా పర్వాలేదు, అంటే బుధవారం. అయితే అలా రేపు ఈ నైవేద్యం పెడతాము అని చెప్పి అమ్మవారికి చెప్పండి. తప్పకుండా మీకు తప్పక అనుగ్రహం అనేది కలుగుతుంది అనమాట. అక్క, విష్ణు సహస్రనామం చదివిన తర్వాత ఖచ్చితంగా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవాలి అని చెప్తుంటారు కదా, నిజమే కదా? తప్పకుండా చదవాలి. ఎందుకనంటే ఇంకోటి కూడా మనకి 108 శ్లోకాలు ఉంటాయి విష్ణు సహస్రంలో. అంటే 27 నక్షత్రాలు, ఒక్కొక్క పాదానికి 4 శ్లోకాలు అని చెప్పి ఉంటాయి. మీ నక్షత్రం, మీకు జన్మ నక్షత్రం మీకు తెలిస్తే కనుక తప్పకుండా ఆ 4 మరల ఒక 3 సార్లన్నా చదువుకోండి. యాక్చువల్గా అయితే సంపుటీకరణ చేసి చదువుకోవాలి. ఫస్ట్ ఆ శ్లోకం చదివి విశ్వం విష్ణుర్వ షట్కారో అని చదివి మనకి ఏదైతే నక్షత్రం ఉందో ఆ శ్లోకం చదువుకోవాలన్నమాట. అట్లా సంపుటీకరణ అవుతుంది. అది 108 సార్లు మనం ఆ శ్లోకం చదువుకుంటాం. నక్షత్ర దోషం ఏది ఉన్నా కూడా తొలగిపోతుంది మనకి. అయితే అట్లా అన్నిసార్లు చదవడం కుదరదు అని అనుకుంటే కనుక మీ నక్షత్రానికి సంబంధించిన పాదానికి సంబంధించిన చక్కగా ఉంటుంది అక్కడ, అది ఖచ్చితంగా కనీసం ఒక 3 సార్లన్నా చదవండి. దాంతో మనకి ఈతి బాధలు ఏమన్నా ఉంటాయి కనుక, ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉంటాయి, నక్షత్ర దోషాలు ఏమన్నా ఉంటాయి, ఇవన్నీ కూడా గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే 108 అంటే మళ్ళీ 9 వచ్చింది చూడు. గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అయితే ఇక్కడ మనం ఏదైనా కూడా మనం వాటర్ని ఎలిమెంట్ తీసుకుంటే కనుక ఎనర్జైజ్ అయ్యేది వాటరే. మీరు మామూలుగా మట్టిని తీసుకున్నారనుకో, చెట్లలో వేయడానికో లేకపోతే మన దానికి సరిపోతుంది. మనం ఖచ్చితంగా ఎనర్జైజ్ చేసుకోవడానికి ఉపయోగించేది వాటరే. చక్కగా మనం ఇంటేక్ కూడా మనం తాగడానికి కూడా వీలుండేది ఎలిమెంట్ వాటరే. కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే, కూర్చున్నప్పుడు గాలి కూడా మనం చక్కగా లోపలికి తీసుకొని చక్కగా వదలొచ్చు. ఏం చేస్తారు విష్ణు సహస్రనామం చదువుకునేటప్పుడు అంటే, చక్కగా ఒక జగ్లో వాటర్ తీసుకొని పెట్టుకోండి. మీ దగ్గర గాజు సీసా ఉంటే మంచిదే, లేదు అంటే ప్లాస్టిక్ బాటిల్ మీ ఇష్టం. నేనైతే పెట్టుకోమని చెప్పాను, పారదర్శకంగా ఉండాలని మాత్రం చెప్తాను. ఆ వాటర్ అక్కడ పెట్టుకొని రాగి చెంబులో కూడా పెట్టుకోవచ్చు. తరంగాలు తీసుకునే శక్తి రాగి చెంబులో కూడా ఉంటుంది. కాబట్టి అలా వాటర్ని పెట్టుకొని చక్కగా విష్ణు సహస్రనామం చదవండి. ఇంట్లో చక్కగా కొన్ని నీళ్లు తీసుకొని ఇల్లంతా జల్లుకోండి. మీరు కూడా ఆ నీళ్లు తీసుకోండి, తాగండి. అప్పుడు ఎనర్జైజ్ వాటర్ అనేది మనకి మనం తీసుకున్నట్టుగా అవుతుంది. చాలా బాగా పనిచేస్తుంది. అద్భుతం, అద్భుతం. చాలా చాలా చక్కగా వివరించారు. భీష్మ ఏకాదశిని ప్రతి ఒక్కరూ కూడా చక్కగా వినియోగించుకుని ఈ ఏకాదశి నాడైనా చక్కగా అటు ఉపవాస దీక్షలు అవ్వచ్చు, మీరు చెప్పినటువంటి విధంగా విష్ణు సహస్రనామాన్ని విశేషంగా కొలుచుకుని ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ని చూపించటమే చదవటం అంటే. భీష్మాచార్యుల గ్రాటిట్యూడ్ని చూపించాలి. ఇక్కడ ప్రామాణికం విష్ణు సహస్రనామంలోనే ఉంది. మనం చూపించే లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, అసలు మేనిఫెస్టేషన్ ఏంటి అంటే విశ్వం విష్ణుర్వ షట్కారో అని చెప్పి మీకు ముందుగా విష్ణు సహస్రనామే ప్రామాణికం అనమాట. విశ్వం యూనివర్స్ అనే మాట ఎందుకు వచ్చింది అని అంటే విష్ణు సహస్రనామంలోనే వచ్చిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంతే, విశ్వమంతా విష్ణువు కొలువు తీరి ఉన్నాడు. విష్ణువుతో ప్రకృతి దేవత ఖచ్చితంగా, అంటే లక్ష్మి కూడా కొలువు తీరి ఖచ్చితంగా ఉంటాడు. రైట్ అక్క, మరొక్కసారి మీకు భీష్మ ఏకాదశి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్తే. నమస్తే.